నమస్కారం. హోమ్ మినిస్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఒక వ్యక్తి తాను ఎంచుకున్న రంగంలో రాణించాలంటే తమ జీవిత సహచరి తోడ్పాటు తప్పనిసరి. అలా తమ భర్తల మనసరికి మసులుతూ వారి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న అర్థాంగుల అంతరంగాలను ఆవిష్కరిస్తోంది హోమ్ మినిస్టర్ కార్యక్రమం. ఈనాటి మన హోమ్ మినిస్టర్ కార్యక్రమంలో ప్రముఖ నటులు గిరిబాబు గారి సతీమణి శ్రీమతి శ్రీదేవి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆమెతో మాట్లాడి ఆమె అంతరంగాన్ని తెలుసుకుందాం రండి. శ్రీదేవి గారు నమస్కారం. నమస్తే అండి. మీ కుటుంబ నేపథ్యం ఒకసారి మాతో పంచుకోండి. 4 అమ్మాయిలు మేము. ఓకే. అందులో చిన్న అమ్మాయిని నేను. ఆఖరి అమ్మాయి మీరే? ఆఖరి నేను. వాళ్ళ ముగ్గురు, మిగతా ముగ్గురు ఎక్కడున్నారు ఇప్పుడు? మిగతా ముగ్గురు ఇద్దరు ఎద్దనపూడి మా మామయ్యలకే ఇచ్చారు. ఇంకో 3 అక్కని డిమాస్ట్రేటర్కి ఇచ్చారు, అగ్రికల్చర్ డిమాస్ట్రేటర్కి ఇచ్చారు. రావినొత్ గొనసపూడి. వనసపూడి అంటే మా అత్తగారిది రావినొత్తుల. దగ్గరేనా? దగ్గరే, ఓ 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు, చాలా దగ్గర. అంటే వాళ్ళు మీరు ఏమైనా చుట్టాలు అవుతారు? ఏం చుట్టాలు కదా. మరి గిరిబాబు గారితో మీ పరిచయం ఎలా జరిగింది? తెలిసిన వాళ్ళు మధ్యవర్తులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మమ్మల్ని అడిగారు. అప్పుడు మీకు ఫోటో అవి చూపించారు అప్పట్లో? అప్పుడు ఫోటోలు అంతా ఏం లేదండి. అప్పుడు ముందు మా అత్తగారు చూశారు. చూసిన తర్వాత మా అబ్బాయికి కూడా నచ్చుతుంది, మేము చెప్పినట్టు అంటాడు. మా అబ్బాయికి నచ్చుతావు నువ్వు అని చెప్పి మా అమ్మ నాన్నతో మాట్లాడి ఏముండదు ఇక లగ్నాలు పెట్టుకుందాం అని చెప్పని లగ్నాలు పెట్టేసుకున్నారు. ఆ తర్వాత ఆయన వచ్చి చూశారు. చూసిన తర్వాత ఓకే చెప్పిన తర్వాత అప్పుడు మీకు నచ్చారు అప్పుడు ఆయన? అసలు నేను ఆయన చూడనే లేదు, భయం, అసలు భయం. ఓకే. అసలు వస్తున్నారు చూస్తున్నారంటేనే భయం వేసింది. చూడలేదైతే మీరు? అసలు నేను చూడలే. ఎప్పుడు చూసారు అసలు మరి గిరిబాబు గారిని మీరు? పెళ్లిలో చూడటమే అంతే. నచ్చారు అప్పుడు? చెప్పుకుంటున్నారు అంతవరకే గాని చాలా అందంగా ఉంటారు, చాలా బాగా, మన ఊళ్ళో ఎక్కడా లేరు అంత అందగాడు, చాలా గొప్పగా ఉంటాడు అని అందరు చెప్పుకుంటున్నారు. కానీ అసలు వాళ్ళు వస్తున్నారంటేనే నాకు షివరింగ్ వచ్చింది. అంటే ఏ సంవత్సరంలో జరిగిందండి మీ పెళ్లి? నా పెళ్లి జరిగింది 63. ఓకే. అప్పటికి మీ వయసు ఎంత? 17 ఏళ్ళు. సారికి 20. మరైతే మీ పెళ్లి నాటికి ఈయన చాలా అందగాడని, ఒక్కడే కొడుకని ఊళ్ళందరూ చెప్పుకుంటుంటూ ఉంటే మీకేమనిపించింది మనసులో? అవును అనిపిస్తుందిగా. ఎలా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది కదా, ఎంత బాగున్నాడు అనిపిస్తుంది. ఓకే, గ్రేట్ గా అనిపిస్తుంది కదా. సో పెళ్ళి అయిన తర్వాత ఎక్కడ ఉండేవారు? ఏ ఊళ్ళో ఉండేవాళ్ళు మీరు? మా ఊళ్ళోనే ఉన్నాం. ఇంకా మా అత్తగారు మా ఇంటికి పంపించేది కాదు. ఓకే. అస్సలు పంపించదు. వాళ్ళు వచ్చి చూడమను, నువ్వు ఎందుకు వెళ్తావు, వాళ్ళు మీ అమ్మ మీ నాన్న మీ అక్కలు అందరినీ రమ్మను, నేను వద్దని లేదు కదా, వాళ్ళు ఎన్ని రోజులైనా అడిగి ఉండమను, అంటే ఎన్ని మట్టికి పంపించను. పెళ్ళి అయ్యే టైంకి సార్ ఏం చేస్తూ ఉండేవారండి? సార్ అప్పటికి ఆయనకి డిగ్రీ అయిపోయింది. పెళ్ళికి అయితే అప్పటికి లేదు. అంటే ఫస్ట్ నుంచి సినిమాలోనే ఉన్నారండి లేకపోతే నాటకాలు? నేను వెళ్ళక ముందు కూడా నాటకాలు వేశారు మా ఊర్లోనే. అప్పుడు గుమ్మడి గారు కూడా వచ్చారంట. ఓకే. పెళ్లికి ముందైతే ఉద్యోగం ఏం చేయలేదు. పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ చేసిన జాబ్ ఏమిటి ఆయన? ఇదే ఇండస్ట్రీనే. అంతే? జాబ్ కోసం వెళ్ళారు కానీ ఆయన చేయనన్నారు. ఇష్టం లేదు ఆయన జాబ్ చేయటం. ఎప్పుడు నాటకాలు వేస్తారు. ఒక నాటకం అయిపోయిందంటే మళ్ళీ 2 నాటక రిహార్సల్స్ మొదలు పెట్టేవాళ్ళు, గ్యాప్ ఉండేది కాదు. మరి మీకు పెళ్ళప్పుడు చెప్పే ఉంటారు కదా ఆయన నాటకాలు వేస్తూ ఉంటారు, ఇలా సినిమాలకు వెళ్ళే అవకాశం? అసలు అప్పుడంతా మా అమ్మళ్ళు అంత వాళ్ళు ఏం చెప్తే అది ఓకే చెప్పటం, అంతేగాని నాటకాలు వేస్తారని అసలు ఏం తెలియదు నాకు అసలు. అయితే పెళ్లి నాటికి గిరిబాబు గారి గురించి మీకు ఏమీ తెలియదు. పెళ్లి అయిన తర్వాత వాళ్ళు చెప్పుకుంటుంటే వినటం తప్ప నాకు ప్రత్యేకంగా వాళ్ళు చెప్పింది లేదు. అసలు అలవాట్లు లేవు అప్పుడు. ఇలా చేస్తాడు అలా చేస్తాడు. ఒక అబ్బాయి అమ్మాయిలు లేరు, ఆస్తులు ఉన్నాయి, మంచి కుటుంబం అనేది ఒక్కటే నాకు తెలుసు. అంటే గిరిబాబు గారు వాడి తల్లిదండ్రులకు ఒక్కడే అబ్బాయి? ఒక్క అబ్బాయి, ముందు వెనక ఎవరు లేరు.
మరి గిరిబాబు గారు ఒక్కగానొక్క కొడుకు కదా అన్నారు, అయితే చాలా గారవంగా పెరుగుంటారు. చాలా గారవంగా పెరిగారు. అవునండి. సో మీకేమైనా ఇబ్బంది అనిపించిందా ఎప్పుడన్నా ఈ గారాబంలో ఆయన అన్నది జరిగిపోవాల్సిందని? మరి ఈ నాటకాలు వేసే టైంలో ఆయన ఎక్కువ ప్రాక్టికల్స్ రిహార్సల్స్ దానికి వెళ్ళిపోతూ ఉండేవారు. మీకేమైనా బోర్ అనిపించిందా? మా దగ్గరలోనే రిహార్సల్స్ చేసేవాళ్ళు, మా ఇంటికి దగ్గరలోనే ఫ్రెండ్ ఇంట్లో రిహార్సల్స్ చేసేవాళ్ళు. అంటే పొద్దున్న లేస్తే వెళ్ళిపోయారు, సాయంత్రం పెట్టుకునేవాళ్ళు రిహార్సల్స్. ఓకే. ఒక 6 నుంచి 9 దాకా, 9:30, 10 దాకా పెట్టుకునేవాళ్ళు. అయితే మీకు టైం బాగానే కేటాయించేవాళ్ళు. ఇంట్లోనే ఉండేవాళ్ళు, బయటకు వెళ్తుండేవాళ్ళు. సరిపోతుండేది పిల్లలతో పని, ఇంట్లో పని. సో ఆయన మిస్ అయిన ఫీలింగ్ మీకు ఎక్కడ లేదైతే సినిమాల్లోకి వచ్చింది? అయితే ఇండస్ట్రీకి ట్రై చేయడానికి వెళ్ళినప్పుడు మిస్ అయ్యాం, పిల్లలు మేము బాగా మిస్ అయ్యాం. ఓకే. అవకాశాల కోసం చాలా కష్టపడ్డారు. ఆయన నటించిన మొట్టమొదటి సినిమా గుర్తుందా మీకు? జగమే మాయ. చూసారు మీరు ఆ సినిమా? ఒంగోలు వెళ్ళి చూసి వచ్చాం. ఫస్ట్ నుంచి కూడా ఆయన విలన్ గానే చేస్తున్నారు కదండి? ఫస్ట్ నుంచి విలన్ గానే చేస్తున్నారు. ఒక వైఫ్ గా మీకు అనిపించిందా ఎప్పుడు చూసినా ఈ విలన్ ఏమిటంటే వేరే క్యారెక్టర్ లేదు అనిపించిందా మీకు ఎప్పుడన్నా? ఎప్పుడు అనిపించలేదండి. మనసులో మాట చెప్తాను. ఏం అనిపించలేదండి. హీరోయిన్ నేర్పించడం ఇలాగే ఉంటుందా, మీరు ఎందుకు మార్చుకోకూడదు అనలేదా ఒకసారి అన్న? ఈ రేప్ సీన్లు ఉంటాయి చూడండి, కోపం వచ్చేది నిజంగా. ఓకే. కోపం వచ్చేది కానీ మళ్ళీ ఆ క్షణంలో మళ్ళీ మర్చిపోయేదాన్ని. ఓకే. ఏమనిపించేది కాదు. ఆయనతో చెప్పారా ఎప్పుడన్నా? తెలుసు. ఏమంటూ ఉంటారు ఆయన? పిక్చర్ కెమెరా అది, నటిస్తున్నాం, నీకెంత అసహ్యం వేస్తుందంటే అంత బాగా చేసినట్టు నేను. అది చూసారా ఎంత పాజిటివ్ అందులో కూడా. ఇప్పుడు మరి మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. పెద్ద బాబు రఘుబాబు. ఓకే. రెండో ఆయన బోసుబాబు. ఓకే. అమ్మాయి మాధవి. ఓకే. అంటే వారి ఇంటి పేరు మొత్తం పేరులోనే బాబు అని ఉందా అండి? లేకపోతే రఘుబాబు అనేది మొత్తం పేరేనా? బోసుబాబు. ఓకే. మాధవి. గిరిబాబు గారు వారసత్వం రఘుబాబు గారికి వచ్చేసినట్టు అనుకోవాలి. ఆయన కూడా సినిమాలో చేస్తున్నారు. మరి రెండో అబ్బాయి కూడా చేస్తున్నారండి? అప్పుడు ఫస్ట్ పిక్చర్ చేశాడు, ఇంద్రజిత్ చేశాడు కదా అప్పుడు. ఓకే. దాని తర్వాత ఇప్పుడు ఈయన గిరిబాబు గారి పనులు, రఘుబాబు పనులు, బ్యాంక్ ఈయనే చూసుకుంటాడు. ఈయన అన్ని పనులు వీడే చూస్తుంటాడు. ఓకే. పిల్లలు మరి మీ దగ్గర ఎక్కువ చనువుగా ఉంటారా? నా దగ్గర ఎక్కువ చనువుకుంటారు. 3 పిల్లలు. అంటే అప్పుడు పిల్లలు, చిన్న పిల్లలు అప్పుడు ఎక్కువ షూటింగ్లు ఉండే, బిజీగా ఉండేవాళ్ళు కదా. ఆయన పొద్దుట వెళ్ళి రాత్రికి వచ్చేవాళ్ళు. ఓకే. మా పిల్లలు ఏం చదువుకుందో కూడా ఆయన తెలియదు. ఓకే. ఎవరన్నా వచ్చి మీ పిల్లలు ఏం చదువుతున్నారంటే నా వైపు చూసేవాడు, ఏం చదువుతున్నారని. ఓకే. మరి మీరు ఎప్పుడన్నా అనుకున్నారా మళ్ళీ ఈ చిత్రసీమకి మళ్ళీ రఘుబాబు గారు వీళ్ళందరూ రావడం ఎందుకు, చదువుకుని మంచి బాగా సెటిల్ అవ్వచ్చు కదా అని అనిపించిందా మీకు ఎప్పుడన్నా? చాలాసార్లు అనిపించిందండి. చాలా కష్టం అండి ఇండస్ట్రీలోనూ. అంతేనండి. నా ఇద్దరిలో ఉండదు, ఒక టైం లేదు, బాగాలేకపోయినా ఎట్టి పరిస్థితులు షూటింగ్కి వెళ్ళిపోవాల్సిందే. అంత 4 జ్వరం ఉన్నా కూడా షూటింగ్ తప్పదు. ఎందుకు ఇవన్నీ, చక్కగా చదువుకొని హాయిగా జాబ్ చేసుకుంటే ఎంత బాగుండేది అని చెప్పి ఇద్దరు ఈ గిరిబాబు గారు చేసేటప్పుడు అనిపించింది, ఇప్పుడు రఘుబాబు చేసేటప్పుడు ఇంకా అనిపిస్తుంది. వాడికి ఇంకా ఎక్కువైపోయింది. అప్పుడు గిరిబాబు గారు కూడా నైట్ కూడా వర్క్ చేసి వచ్చేవాళ్ళు. అందుకే పిల్లలు అసలు వాళ్ళు నిద్ర మేల్కొని ఉన్నప్పుడే ఆయన చూసేవాడు కాదు కొన్ని రోజులు. పిల్లలు ఆడుకునేటప్పుడు కానీ, మేల్కొని ఉన్నప్పుడు కానీ కొన్ని రోజులు చూడాలి ఆయన. పొద్దున్న ఆయన నిద్ర లేచేటప్పటికి షూటింగ్కి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు నిద్రపోయిన తర్వాత షూటింగ్ నుంచి వచ్చేవాళ్ళు. మరి పిల్లలు అడుగుతూ ఉండేవారా, ఏంటమ్మా నాన్న అసలు అడుగుతుంటారు? ఏమనిపించేది మీకు ఆ టైంలో? పాపం అనిపించేది. మీరు ఎలా కవర్ చేసుకోగలిగారు 3 పిల్లల్ని? అసలు
ఇటు ఇంటి పని ప్లస్ మీరు ఒక్కరు అన్ని అంటే చేసుకుంటే వంటకు మనిషి ఉండేవాళ్ళు కదా. గిరిబాబు గారు మరి ఏకైక సంతానం, మీకేమో 3 పిల్లలు. అంటే ఆయన ఒక్క ఆయన అనేది చాలా మిస్ అయినట్టున్నారు మీరు అందరూ. ఒక్కరే కదా, ముందు వెనక ఎవరు లేకపోవడం అనేది. అందుకేనా ముగ్గురు చూసాను, నేను కనిపెట్టేశాను. అయ్యి ఇంకా మా అత్తగారు ఇంకా గొడవ. ఏమని? ఇంకా అమ్మాయి పుట్టినప్పుడు ఆపరేషన్ చేయించుకున్నానని 4 మగ పిల్లలు కావాలి, 4 ఇళ్ళు, మా పేరున్న వాళ్ళు 4 ఇళ్ళు కావాలి అని గొడవ చేసింది. బలవంతం మీద మేము ఆపరేషన్ చేయించుకున్నాం. సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత మీరు చెన్నైలో ఉండడం కూడా జరిగినట్టుంది కదా? ఫస్ట్ చెన్నైకి వెళ్ళాం. ఓకే. ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఎన్నాళ్ళు అయిందండి? 13 సంవత్సరాలు. మరి శ్రీదేవి గారు మీది చూస్తే చాలా పల్లెటూరు, తర్వాత చెన్నైకి షిఫ్ట్ అయ్యారు, ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు. ఎలా ఫీల్ అయ్యారు యాక్చువల్లీ అంత పల్లెటూరు నుంచి సిటీకి ఒక్కసారి వెళ్ళి? పల్లెటూరులో చాలా బాగుండేదండి. మా ఇంటి పక్కల వాళ్ళు కానీ చాలా ఫ్రెండ్లీగా చాలా బాగుండేవాళ్ళు. ఎప్పుడు మా ఇంట్లో వచ్చి కూర్చుండే, ఎప్పుడు మా ఇంట్లో జనం, అంత సరదాగా ఉండేది. అట్లాంటిది ఒక్కసారిగా చెన్నై వెళ్ళాలంటే భయం వేసింది. అసలు ఏం తెలియదు కదా, ఏం తెలియదు, ఎట్లా ఉంటుందో ఏంటో, పిల్లలు తీసుకెళ్ళాలి, భయం వేసేది. ఏం భయం లేదని నచ్చ చెప్పారు కానీ భయం ఉండేది. ఓకే. భాష వేరు, తమిళ్ మనకు తెలియదు అసలు. నేర్చుకున్నారా అక్కడ ఉన్నప్పుడు? తమిళ నేర్చుకున్నారా? వచ్చా ఇప్పుడు? ఓకే. అయితే చెన్నై వెళ్ళిన తర్వాత ఇబ్బంది అనిపించింది మీకు? అక్కడ ఒక అతన్ని పెట్టారు, మనకి భాష తెలియదు కదా, ఇంట్లో పని అమ్మాయిని మాట్లాడాలన్నా తెలియదు. అందుకని నాకు గురునాథ్ అని ఒక అతన్ని పెట్టారు, ఆయన షూటింగ్ వెళ్ళేవాళ్ళు. ఓకే. అతనితో ఏ పనులు చేయించుకున్నా, బయట ఏం తీసుకొచ్చి పెట్టాలన్నా ఆయన పర్మనెంట్గా ఉండేవాళ్ళు. ఈయన వచ్చిన తర్వాత ఆయన వెళ్ళేవాడు. ఓకే. అట్లా చాన్నాళ్ళు ఉన్నాం. మాకు భాష కొంచెం ఆ పని అమ్మాయితో మాట్లాడేంత వరకు ఆయన మాకు అక్కడే ఉన్నాడు. ఓకే. ఓకే. అంటే ఆయన నటనా జీవితం మీకు సంతృప్తినిచ్చింది? ఇండస్ట్రీకి వచ్చాము, చక్కగా హాయిగా అనిపిస్తున్నాము, అన్నీ బాగున్నాయి. పిల్లలు చదువులు ఇక్కడికి రాబట్టే కదా అన్నీ. వాడు మా పెద్ద బాబు కూడా ఆర్టిస్ట్ అవ్వటం కానీ ఏదైనా పల్లెటూళ్ళు ఉంటే ఉండేది కాదు కదా. ఇప్పుడు మీ ఊరు వెళ్ళినప్పుడు అందరూ వచ్చేస్తారా? గిరిబాబు గారు వాళ్ళ ఫ్యామిలీ వచ్చిందని చెప్పని ఫ్యాన్స్ అందరూ వస్తారు? ఫ్యాన్స్ వస్తారు, చుట్టూళ్ళు చూడటానికి, ఇప్పటికీ చూడటానికి వస్తూనే ఉంటారు. మేము వెళ్ళామంటే. మరి గిరిబాబు గారి భార్యగా మనసులో ఏమనుకుంటారు చెప్పండి? నేను గిరిబాబు గారి భార్యని కదా అనే ఆలోచన అసలు ఎప్పుడూ ఉండదు నాకు. ఒక అహం లాంటిది, ఒక గర్వం లాంటిది, ఇది భార్యని కదా అనేది అసలు నాకు మనసులో ఉండదు అసలు. నేను మామూలుగా ఇప్పుడు ఎలా ఉన్నాను అలానే ఉంటాను మా ఊరికి వెళితే. అందుకే అందరూ అంటారు కదా, కొంచెం కూడా గర్వం లేదు, అప్పుడు ఎలా ఉన్నావు అలానే ఉన్నావు, ఏం మార్పు లేదు నీళ్ళు అని అంటుంటారు ఇప్పటికి కూడా. అది అసలు ఆలోచనే రాదు నాకు. ఫస్ట్ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి ఒక చైను, ఒక పులిగోరు వేసుకుంటూ ఉంటారు సార్. ఆయన ఏమిటండి అంటే ఆయన వాళ్ళ అమ్మగారి తరఫు నుంచి ఎప్పటి నుంచే వస్తుందా, లేకపోతే ఈ విలనిజం క్యారెక్టర్స్ చేయడం మొదలయ్యాక వేసుకుంటున్నారా? మరి ఏమిటి అసలు దాని వెనకున్న స్టోరీ చెప్పండి. స్టోరీ ఏం లేదు కానీ మేము చెన్నై వెళ్ళిన తర్వాత చేయించుకున్నారు. ఓకే. అప్పుడు చెన్నైలో ట్రై చేసేటప్పుడు కూడా ఉండింది ఆయన దగ్గర. ఓకే. అంటే ఆయనకి ఇష్టమా మీకు? ఆయనకి ఇష్టం. ఆయనకి ఇష్టం. పులులు, గుర్రాలు, కత్తులు అవన్నీ ఇప్పటికీ చాలా ఇష్టం ఆయనకి. మరి ఏం లేకపోయినా కత్తి కనపడింది అంటే ఇట్లా ఇట్లా ఆడిచ్చి చేతులు పట్టుకుని ఇట్లా తిప్పి కూర్చోపెడతారు అక్కడ. కత్తి కనపడిందంటే అందుకే మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా మన మనవాళ్ళు కానీ, మా కొడుకులు కానీ, మా కూతుళ్ళు కానీ అక్కడ పెద్ద కత్తులు తెచ్చిస్తారు. అంటే ఆయన కత్తి ఫైటింగ్ చేయడం అలాంటిది ఇష్టం అండి? బాగా ఇష్టం. ఏం లేకపోతే అట్ట టేబుల్ పెట్టుకొని కూర్చొని పట్టుకొని ఇట్లా తిప్పుతారు, అట్లా తిప్పి మళ్ళీ పెడతారు. మరి అదేం తృప్తో మాకే తెలియదు. మీరు అడగాల్సింది ఏంటి, ఫైటింగ్ చేయాలని ఉందా ఏంటని అడగాల్సింది. ఇష్టమే నాకు. ఇక అట్లా తిప్పితే అందువల్ల ఏం ఒరిగింది, నీకు అట్లా చూసావు, తిప్పి అట్ట పెట్టావు అంటే నాకు ఇష్టం కదా, నీకు తెలుసు కదా అంటే. మీరు ఎప్పుడైనా డిస్కస్ చేసుకుంటూ ఉంటారా, ఇలా ఎందుకు చేసావు, ఇది చేయకుండా ఉండాల్సింది, లేదా క్యారెక్టర్ వైజ్ కానీ నటనాపరంగా కానీ? నటనాపరంగా అంటే ఆయన పిక్చర్ రిలీజ్ అయినప్పుడు ఏదైనా సందర్భం వస్తే నచ్చపోతే చెప్తాను, ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది అని చెప్పేదాన్ని. ఓకే. మరి మీ అబ్బాయి కూడా అడుగుతూ ఉంటారా, అమ్మ నా సినిమా చూసావా, ఎలా అడుగుతాడుగా? అడుగుతారా? మీరు ఏం చెప్తూ ఉంటారు? చాలా చక్కగా చేసేవారు అని చెప్తారు. యాక్చువల్లీ మరి గిరిబాబు గారు తర్వాత రఘుబాబు గారు ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత
మీరు అన్నారా ఎందుకు ఈ ఫీల్డ్ ఎందుకు హ్యాపీగా చదువుకుంటే బాగుంటుంది కదా అని మీ అబ్బాయికి ఎప్పుడైనా వాడికి ఇష్టం లేదు, వాడికి ఇష్టం లేకుండా బలవంతంగా వచ్చారు ఇండస్ట్రీలో. అవునా? ఆయన చూస్తారా అనిపించరు ఎంత ఇష్టంతో అస్సలు ఇష్టం లేదు ఉంటారు. దీనికి ముందర పిక్చర్లు ప్రొడ్యూస్ చేశాడు వాడు బెంగళూరులో, పోలీసు భార్య ఒకటి ఇంకోటి ఏదో చేశాడు. అట్లా ప్రొడక్షన్ చేసేవాడు వాళ్ళ నాన్నగారు చేసినప్పుడు, పిక్చర్లు తీసినప్పుడు. అంతేకాని వాడు యాక్ట్ చేయాలనేది అస్సలు లేదు వాడికి. మరి ఎలా వచ్చారు ఇటువైపు ఆయన? ఈ విజయనిర్మల గారు అబ్బాయి నరేష్ ఉన్నాడు, అబ్బాయి వీడు క్లాస్మేట్స్. ఆ అబ్బాయి సీరియల్ చేస్తున్నాడు. సీరియల్ చేస్తుంటే ఫోన్ చేస్తే రాలేవాడు, చెన్నైలో ఉన్నాడు, మేము హైదరాబాద్కి వచ్చేసాం. ఎన్నిసార్లు చెప్పినా ఇదిగో వస్తానంటాడు, రాడు, నాకు ఇష్టం లేదంటాడు, ఇది చేస్తున్నాడని మాకు ఫోన్లు చేశాడు. మాకు ఫోన్లు చేస్తే చూడు నష్టం ఏంటి, ఖాళీగానే ఉన్నావు కదా, చెయ్యి, వస్తే వస్తే లేకపోతే లేదు, పిలిచినప్పుడు ఎందుకు వెళ్ళకుండా ఉండాలని బలవంతం చేశాం మేము. నాకు ఇష్టం లేదు, నేను రాను, ఇక్కడికి పిలిపించి చేయించారు ఆయన. మరి మీకు ఇష్టమైన హీరో ఎవరు చెప్పండి? నాకు ఇష్టమైన హీరో గారు నాగేశ్వరరావు గారి. అంతేనా? సావిత్రి, నాగేశ్వరరావు గారు. ఈయన గిరిబాబు గారితో అన్నారా మీరు ఆ మాట ఎప్పుడన్నా? తెలుసా? నేను ఒక హీరోనే కదా, నేనంటే ఇష్టం లేదని అంటే అప్పుడు హీరోలు సినిమాల్లోకి రాలేదు కదా అప్పట్లో ఆయన. మరి అంత చిన్న వయసులో పెళ్ళి మీకు వంట కూడా రాదు కదా? వంట అంటే నేర్చుకున్నా, పెళ్ళి అయిన తర్వాత మా అమ్మగారి ఇంట్లోనే నేర్పారు నాకు. ఓకే. అక్కడ ఎక్కడికి వెళ్తారో, ఏం చేస్తో, అత్తగారింటికి వెళ్తుందో, ఏ ఇబ్బందులు పడుతుందో అన్నీ మా అమ్మ అన్నీ నేర్పింది. దాని ప్రకారంగా చిన్న చిన్నగా చేశాను. అంటే మా అత్తగారితో భయం ఉండేది కాదుగా, ఆయన అది కావాలి ఇది కావాలి, అలా చేయలేదు ఇలా చేయలేదు, అది బాగాలేదు ఇది బాగలేదు అనేవాళ్ళు కాదు. అస్సలు అనేవారు, అస్సలు అనరు. మనం ఏం పెడితే అది సైలెంట్గా తింటారు అంతే, బాగుంది అంటారు అంతే. మరి ఆయనలో మీకు బాగా నచ్చే లక్షణం ఏంటండి? నిజం చెప్పాలి. తిట్టరు, కోపం వస్తుంది. వస్తుందా? ఆయన చెప్పింది మనం చెప్పితే కోపం వస్తుంది. మరి ఒక్కనొక్క కొడుకు కదా, అందుకని చెప్పింది చేసేయాల్సిందే. కోపం వస్తే ఏదన్నా విసుగ్గా ఉంటారు కానీ తిట్టి అసహ్యంగా అట్ట ఇప్పుడు చేయరు. మంచివారు, మంచివారు కదా. సో మీ సర్టిఫికెట్ ఇచ్చేసారు అయితే. ఆయన చూడ్డానికి చాలా సీరియస్గా ఉంటారండి, అసలు ఎప్పుడన్నా నవ్వుతారు ఆయన? ఇంత అంతా కామెడీ చేస్తుంటారు, జోకులు వేస్తుంటారు బాగా. రఘు వాడు కూడా ఇంకా బాగా చేస్తాడు, ఈయన చేస్తాడు. ఈయనకంటే ఎక్కువ రఘుబాబు ఇంకా జోకులు గీకులు అంతా చాలా బాగా నవ్విస్తాడు. వాడు ఇంటికి వస్తే చాలా అందరు నవ్వులే నవ్వులు, ఇప్పుడు కూడా గొడవ బాగా చేస్తాడు. అదే మళ్ళీ వాడి కూతురికి వచ్చింది. ఓహో, రఘుబాబు గారికి పిల్లలు ఎంతమంది? ఒక్క అమ్మాయి. ఒక్కతే అమ్మాయి. మరి గిరిబాబు గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? మంచి మనసున్న మనిషి. ఎవరైనా బాగున్నారంటే సంతోషపడే మనిషి కానీ వీళ్ళే మనిషి కాదు, అందరూ బాగుండాలనుకుంటారు. మరి గిరిబాబు గారిలో నచ్చని విషయం ఏంటి? వెంటనే కోపం వస్తుంది, అప్పటికప్పుడే తగ్గిపోతుంది. నేను మర్చిపోయిన ఆయన మర్చిపోతాను. నన్ను తిట్టాడని చెప్పి నేను మర్చిపోను, కానీ ఆయన వెంటనే మాట్లాడతారు. అన్నవాళ్ళు ఎప్పుడు మర్చిపోతారు, మర్చిపోయి మళ్ళీ మామూలుగా మాట్లాడతారు. మరి ఇప్పటి వరకు మీరు సార్ గురించి చెప్పారు, మరి సార్ ఇప్పుడు మీ గురించి ఏం చెప్తారో చూద్దాం. చూద్దాం. నాటకాలు వేయటం, హరిహాసులు, ఈ గొడవ తప్ప ఇంకా సంసారాన్ని పట్టించుకోవడం, పిల్లల్ని పట్టించుకోవడం ఇవే లేవు. అయినా కూడా తను సంసారం చక్కదిద్దుకుంటూ తన పనులు తను చేసుకుంటూ నాకు ఎప్పుడు అభ్యంతరం చెప్పే మనిషి కాదు. ఇది నాటకాలు వేస్తే సినిమాల్లో పోవాలని నా ఉద్దేశం. బహిరంగంగా నేను చెప్పాలి అప్పటికి, ఇది నాటకాలు వేసే సినిమాల కోసం అని చెప్పి. అట్లా చెప్తే నవ్వుతారేమోనని, ఎగతాళి చేస్తారేమోనని. అది మామూలు జనానికి దొరికే అవకాశం కాదు కాబట్టి అప్పట్లో అది ఎవరికి చెప్పలే. నేను నా వంతు కృషి నేను చేసుకుంటూ పోతుండేవాడిని. తను ఏమాత్రం అభ్యంతరం చెప్పేది కాదు. ఎందుకు మీ నాటకాలు,
మన పరిస్థితి ఏమిటి, మనం మధ్యతరగతి కుటుంబం కదా, ఇవన్నీ వదిలేసి మనం ఈ నాటకాలు పట్టుకొని ఇలా ఈదుకుంటూ పోతే ఎట్లా అని చెప్పని బాధతో ఉండొచ్చు. బట్ నాకు అభ్యంతరం ఎట్టి పరిస్థితిలో చెప్పలేదు. సో నా వంతు కార్యక్రమం నేను ప్రొసీడ్ అయిపోయిన తర్వాత సినిమాలు అవకాశాల కోసం మనం ప్రయత్నించడం, రావటం, కొన్ని సినిమాలు మనల్ని బుక్ చేయడం హీరోగా, అవి ఆగిపోవటం, చాలా ఇబ్బందులు పడడం, ఊళ్ళో అవమానాలు పొందటం, ఎగతాళి చేయించుకోవడం, ఆర్థికంగా కొంత నష్టపోవడం. అప్పటికే 3 పిల్లలు నాకు, అమ్మా నాన్న ఈవిడ. అప్పుడు నా భాషలో కూడా తను వెనంటుండి ఫుల్ సపోర్ట్ ఇచ్చి నాకు మనోధైర్యాన్ని కలిగించే పరిస్థితి 100% చేసింది. ఇద్దరం కలిసికట్టుగానే ఈ కట్టుబడి ఉండి ఈ పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని నేను మొదలెట్టాను. అది చివరికి ఆవిడ అదృష్టం, మా పిల్లల అదృష్టం, ఆ దేవుడి దయం, చివరికి అది మా కృషి ఫలించింది. నా బాధల్లో బాధలు పంచుకుంది, సుఖాల్లో సుఖాలు పంచుకుంది. మేమిద్దరం కలిసి మా కుటుంబాన్ని, మా పిల్లల్ని ఇంతవరకు ఇలా నెట్టుకుంటూ వస్తున్నాం. మేము హ్యాపీగానే ఉన్నాం. మరి మీ పెళ్ళైన అప్పటి చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకేమనిపిస్తూ ఉంటుంది? షాపింగ్ కానీ ఏం తెలీదు. ఒకసారి జైపూర్ వెళ్ళారు. జైపూర్ వెళ్ళి అసలు నాకు ఎప్పుడు గిఫ్ట్లు తీసుకురావటం, చీరలను, జాకెట్లను, నగలను తీసుకురావడం అలవాటు లేదు. తెలియదు, అసలు తెలియదని అసలు నేను చెప్పను. ఒకసారి జైపూర్ ఈ శివగర్జన పిక్చర్ షూటింగ్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అందరూ తీసుకుంటున్నారని చెప్పని ఏం చేసి చీరలు తీసుకొచ్చి 8 చీరలు తీసుకొచ్చారు. 8 తీసుకొచ్చి అన్నీ ఒకే డిజైన్ అట్ట కట్టుకుంటారు. మరి మీరేమన్నారు? ఇదేంటి ఒకే డిజైన్? అవునా, నాకు తెలియలేదే. వాళ్ళందరూ తీసుకొచ్చాను అని చెబుతున్నా. వాళ్ళందరూ వెళ్తున్నారు, నేను వస్తాను, వెళ్ళాను, తీసుకొచ్చాను. అసలు ఇది ఒకే డిజైన్ నాకు అర్థం కాలేదని చెప్తాను. ఒకసారి పండుగ వచ్చి సంక్రాంతి పండుగ వస్తే ఒంగోలు వెళ్తుంటే ఏమంటే పూలు తీసుకురండి వచ్చేటప్పుడు అని. సరేనా, ఒక బుట్టలో, ఇంత పెద్ద బుట్టలో ఇంత ఎత్తున గంపలు తీసుకొచ్చారు. బుట్ట తీసుకొని వస్తున్నాడు, డ్రైవర్ తీసుకొని వస్తున్నాడు. ఆ బస్సులో డ్రైవర్ తీసుకొస్తున్నాడు. అదే కదా, బుట్ట నిండా పూలు తీసుకొచ్చి దీని బుట్ట నేను తీసుకొస్తారు అని చెప్పి నాకు అర్థం కాల. పండగ కంటే పూలు ఆడవాళ్ళు తల్లోనే కదా పెట్టుకుంటారు. మన వాకిళ్ళకి ఎక్కడికి అన్ని రోజులు కావవి. ఇప్పుడు వాకిళ్ళకి అంత వేస్తున్నారు కానీ అప్పుడు అంతా వాకిళ్ళకి వేసేవాళ్ళు కాదు కదా. ఆ బుట్ట నిండా చామంతి పూలు పెట్టుకుంటారండి. అంత మాల నిండా తీసుకొని వచ్చారు. ఇన్ని పూలు తీసుకొచ్చారు, ఎందుకు తెమ్మంటే పూలు నువ్వు అది తల్లో పెట్టడానికి ఇన్ని పూలు అంటే నాకేం తెలుసు. అంతే, మళ్ళీ పూలు తెమ్మని కానీ ఎంతవరకు తెచ్చింది లేదు, నేను చెప్పింది లేదు. తెలియదు అసలు. ఆయన బట్టలే మేము తీసుకొస్తాము. మీరే వెళ్తారు? నేనే వెళ్తాను. ఇప్పుడు మా పిల్లలు తీసుకొస్తుంటారు. చూసారు కదండి, ఇది ఈ వారం హోమ్ మినిస్టర్. వచ్చే వారం మరో హోమ్ మినిస్టర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.